ప్రస్తుతం సోను సింగ్. హలో ప్రవీణ్ గారు నమస్తే అండి. ఆర్టీవీ నుంచి సచిన్ మాట్లాడుతున్నాను. లైవ్ లో ఉన్నారు. నమస్తే అండి. ప్రవీణ్ గారు ఏం జరిగింది? ప్రస్తుతం మిమ్మల్ని ఎలా చేస్తారా లేదా లోపలికి? లోపలికి వెళ్ళామండి. పేషెంట్ పరిస్థితి సీరియస్ గా ఉంది. ఎందుకంటే బుల్లెట్ ఏదైతే ఉందో ఒక బుల్లెట్ లంగులోకి దిగింది. సో ఇప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వస్తున్నారు. మరి సర్జరీ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడైతే పేషెంట్ బీపీ అవన్నీ కొంచెం నార్మల్ గానే ఉన్నాయి. కానీ ఎనీ టైమ్ బీపీ లెవెల్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్ గా సర్జరీకి ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ సర్జరీ ఒకటే మంచిగా జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ప్రవీణ్ గారు, అంటే మిమ్మల్ని పోలీసులు అలౌ చేయలేదు అని చెప్పి చర్చ జరుగుతోంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు నిన్న అలౌ చేశారండి. వేరే హిందూ కార్యకర్తలు వచ్చినారు, బీజేపీ వర్కర్స్ వచ్చినారు. అందరు కూడా లాఠీ చార్జ్ చేసే అవసరం ఏముందండి? ఇప్పుడు అలా ఇక్కడ దెబ్బతిన్నది హిందుత్వము. హిందూని షూట్ చేసినాడు. ఎంఐఎం ప్రోద్బలంతో ఒక ఇబ్రాహిం అనే ఒక రౌడీ షీటర్, ఒక స్లాటర్ హౌస్ ఓనర్, ఎంఐఎం బలము అండ చూసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకొని అలా షూట్ చేసినాడు. ఎంత ధైర్యం అండి ఒక గోరక్షకుడిపై షూట్ చేయడానికి? వాళ్ళు రేపు వాడి దగ్గర వెపన్ ఎక్కడిది, లైసెన్స్ ఉందా లేదా, ఎట్లున్నది, వాని దగ్గర ఏం బుల్లెట్, వానికి ఆ ధైర్యం ఏంది? మరి ఉల్టా పోలీసు వాళ్ళు అక్కడ కూడా ఇన్సిడెంట్ లో 1 hour ఆ పిల్లోడు ఇంజురీ అయి పడిపోతే ఎవరు కార్యకర్తని ముట్టనియలేదట పోలీసులు. 1 hour టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవాళ అబ్బాయికి ఏమైతే మాత్రం డెఫినెట్ గా ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి నేను అంటాను. బట్ అక్కడ ఒక ఏదో చర్చ జరుగుతోంది. ఘటనా ప్రదేశం దగ్గర పడిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి అతగాన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారనేది. ఇప్పుడు అక్కడ 1 hour వరకు అట్లా పడిపోయి ఉన్నాడండి. అక్కడ ఉన్న వాళ్ళు ముట్టనివ్వలేదంట. అక్కడ లోకల్ సిఐ అయితే మరీ ఓవర్ యాక్షన్ చేసినారంట. ఎవరిని ముట్టనియలే. వాళ్ళు వచ్చి తీసుకెళ్లి లోకల్ మేడిపల్లిలో ఒక హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఇమీడియట్ గా సికింద్రాబాద్ యశోదాకి తీసుకొచ్చినారు. అసలు సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి ఇక్కడ మొత్తం బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళ మాకు దెబ్బ తగిలినాక మళ్ళీ మాపై లాఠీ చార్జు, మాపై దాడులు. అంటే ఏమన్నారు? ఎందుకు మిమ్మల్ని లోపలికి వెళ్ళొచ్చలేదన్నారు? అంటే ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ కదా. ఇప్పుడు మొత్తం ఎంత పోలీసు ఉందంటే మళ్ళీ గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ నమ్మే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టెంపుల్స్ పై అడ్డగోలు దాడులు, హిందువులపై దాడులు, గోరక్షకుల దాడులు, ఆల్రెడీ 2-3 చనిపోయినారు గోరక్షకులు. ఆల్రెడీ ఈ అబ్బాయిపై ఇంతకుముందు దాడి చేస్తే లోకల్ పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందంట. అంటే ఇదే వ్యక్తి దాడి చేశాడండి గతంలో? ఇదే వ్యక్తి దాడి చేశాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా? వేరే వాళ్ళు. ఇవాళ ఎంఐఎం ప్రోద్బలంతో ఎంఐఎం గుండాలు దునియా మంది ఉన్నారండి. ఎవరైతే గోరక్ష చేస్తుర్రో వాళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ లో ఒక అబ్బాయిపై ఆ వ్యాన్ ఏదైతే గోవులను తీసుకొచ్చే వ్యాన్ ఎక్కించి చంపడం కూడా జరిగింది గతంలో. మరి వాళ్ళ గోరక్ష చేసేటోళ్ళే తక్కువ, నిస్వార్థంగా చేసేటోళ్ళే తక్కువ, చేసేటోళ్ళపై దాడులు దానికి ప్రభుత్వ సహకారం లెక్కనే కనబడుతుంది. ఇమీడియట్ గా ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా ఎవరైతే పట్టుకున్నారో వారిపై తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం హిందువుల ఆగ్రహానికి గురవుతారు. రైట్. ప్రవీణ్ గారు, అంటే ఎందుకు సోను సింగ్ ని టార్గెట్ చేశాడు? ఏమైనా? ఎందుకంటే రెగ్యులర్ గా ఆయన గోవులు చాలా పట్టుకుంటాడు. రెగ్యులర్ గా వాళ్ళకి నష్టం కలిగిస్తున్నాడు వ్యాపారంలో అనే ఒక ఉద్దేశంగా గోవులను రెగ్యులర్ గా పట్టుకుంటారు. అక్రమ గోవులు సుప్రీంకోర్టు ఆర్డర్లు బేఖాతరు చేస్తూ అక్రమ గోవులు దునియా వస్తున్నాయి. మరి వాళ్ళ ఈ ప్రభుత్వం ఎందుకు స్లాటర్ హౌస్లను చెక్ చేస్తలేదు? ఎందుకు పోతలేరు? పోలీసులు ఎందుకు పోతలేరు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? నిఘా వ్యవస్థ ఏమైంది? ఏ హిందూ టెంపుల్ పై దాడి జరగగానే మాపై దునియా నిఘా పెడతారు. వాళ్ళు నేను ఎక్కడున్నా అనేది ఇంటెలిజెన్స్ తెలుసు, ఎస్బీకి తెలుసు. నా హౌస్ అరెస్టులు చేస్తారు, హిందువులను హౌస్ అరెస్టులు చేస్తారు. మరి ఇంత పెద్ద కుట్రవంతున్నారు, వాళ్ళపై ఎందుకు ఏం చర్యలు తీసుకుంటలేరు? అంటే ఎంఐఎం సపోర్టే కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.